ప్రైజ్ లార్డ్ అండి. యెషయా 48:18 నీ క్షేమం నది వలె ఉండును అని ఈరోజు వాగ్దానం ఇవ్వబడింది. ఒక నదిని అలా గమనిస్తే నీరు ప్రవహిస్తూనే ఉంటుంది. అది పైనుండి కింది వరకు అంటే తగ్గువైపు మాత్రమే ప్రవహిస్తుంది. రివర్స్ నీరు ప్రవహించినట్టు ఎక్కడ మనకు కనపడదు. చాలా రేర్. అదొక సృష్టిలో మిరాకిల్. ఎక్కడో ఒక చోట ఇలా జరుగుతుంది అని వింటామేమో, కానీ అది నిజమో కాదో మనకు తెలీదు, మనం వెళ్ళి చూడలేదు. బట్ సత్యం ఏంటి అంటే నీరు పల్లానికే దిగుతాయి, నిజం దేవుడికే తెలుసు అని ఒక సామెత ఉంది. అయితే ఈరోజు మన జీవితాల్లో మనం ఈ నదీ ప్రవాహం గురించి తెలుసుకోవడం ఏంటంటే, దేవుని ఆశ్రయించిన వాడికి దారులు వంకర టొంకరగా ఉండొచ్చేమో, కానీ అది తిన్నగా విజయం వైపు తీసుకెళ్తుంది. అర్థం కాకపోవచ్చు, ఏంటి దేవుడు ఇలా తీసుకెళ్తున్నాడు, అలా తీసుకెళ్తున్నాడు, నాకు అర్థం అవడం లేదు, నాకేం కనపడడం లేదు అనిపించవచ్చు. కానీ కీర్తనల గ్రంథంలో నీటి ఒరి నాటబడిన చెట్టు వలె ఉంటారు అని ఒక వచనాన్ని ఇవ్వడం జరిగింది. సో ఆ నీరు క్రీస్తు అయినప్పుడు నీ మార్గం ఎటు ఉన్నా కూడా సముద్రంలోకి వెళ్ళి కలుస్తాయి నదులని. అంటే నువ్వు ఎలా ఉన్నా ఏమైనా ప్రభు అనే మహాసంగమంలో మనం కలవాలి. అంటే ఆయనకు మహిమ రావాలి నీ ద్వారా. నీ ప్రవాహం, నీ జీవితం గమ్యం ఏంటి అంటే దేవునికి మహిమ రావాలి. నువ్వు బ్రతుకుతున్న బ్రతుకులో జస్ట్ నీ పని ఏంటి? ఆయనను ఆరాధిస్తూ, ఆయనను గుడ్డిగా నమ్ముతూ ముందరికి వెళ్ళిపోవడం. ఏమంటే లేట్ జరిగినప్పుడు మనుషులుగా మనం చాలా డిస్టర్బ్ అవుతాం, సతమతం అవుతాం. బట్ గాడ్ ఈజ్ విత్ అస్. ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు. ఖచ్చితంగా మాట చేతప్పుటకు నరుడు కాదు, పశ్చాత్తాపడ్డకు నరపుతుడు కాదు. హీ విల్ డూ ఎవ్రీథింగ్ ఫర్ హిస్ సేక్. ఆయన కోసం, ఆయన మహిమ నిమిత్తం, ఆయన ఘనత నిమిత్తం, ఆయన పిల్లలైనందుకు ఆయన ఖచ్చితంగా చేస్తాడు. కాబట్టి నిక్షేమం నదీ ప్రవాహం వల్లే ఉండును అంటున్నాడు. మన వినికిల్లో ఈ వాక్యం ఫలించును గాక. ప్రార్థించుకుందాం. అయ్యా, నదీ ప్రవాహం వల్లే మా జీవితాలు ఉండటానికి ఏర్పాటు చేస్తున్నాం. ఆటంకాలు లేకుండా అది సాగిపోయే జీవితం అని, నేను తోడుండగా నీకు విరోధి ఎవరని, నేనే అండ ఆశ్రమే నడిపించే దేవుడినని, మాకు తోడైండి నడిపింపు అనుగ్రహిస్తాను సెలవిస్తున్నారు. కనుక ఆటంకాలు లేకుండా అద్భుతం చేయ దేవుడైన మీ చేతికి మమ్మల్ని మేము అప్పగించుకుంటున్నాం. మీరే సహాయకుడు, మీరే యజమానుడు, మీరే గంభీరమైన దేవదేవుడుగా మా జీవితాల్లో ఉన్నారు. కనుక మీకు మహిమకరంగా, మీకు మాత్రం మహిమకరంగా మమ్మల్ని దీవించి నడిపింపు అనుగ్రహించమని యేసుక్రీస్తు ఉన్నతమైన నామములో అతి పరిశుద్ధుడైన మీ కృపా కాపుదలకు అప్పగించి బ్రతిమలాడి పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.